అందరి ఎడల జరిగించును గాక. మీ కుటుంబాలన్నీ దీవించబడును గాక. మీ ప్రాంతం అంతా దీవించబడును గాక. ఇక్కడికి వచ్చిన మీ అందరూ దీవించబడాలండి. ఆమేన్ చెప్పండి. నేను మనసారా కోరుకుంటున్నానండి, ఇక్కడికి వచ్చి మీ అందరూ దీవించబడాలి. మీ పక్కన వారికి చెప్పండి, నువ్వు దీవించబడాలి అని చెప్పండి. నువ్వు కూడా చెప్పు, నువ్వు దీవించబడాలి, నేను దీవించబడాలి, మనందరం దీవించబడాలి. మనందరూ మాట రాస్తాం కదండి, అందరూ బాగుండాలి అది. కానీ ఏ చేయాలి అనుకోలేదు. ఆయన బాగోపోయినా అందరూ బాగోవాలనుకున్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆయన శ్రమ పడినా, ఆయన నిందపడినా, ఆయన బాగోకపోయినా, ఆయన శ్రమను అనుభవించినా, ఆయన ఎలా ఉన్నా సరే మనందరం బాగోవాలనుకున్నాడండి. చప్పలు కొడతారు ఒకసారి దేవునికి. మరి హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే అది ఆటో వాడికి ఆప్షన్. మామూలుగా ఆటో వాళ్ళు వెనకాల రాసుకుంటారు అందరూ బాగుండాలి. ఎందుకని రాస్తారంటే అందరూ బాగుంటే అందరూ అలా ఆటో ఎక్కుతారని. ఆటో ఎక్కితే ఆయన నిజంగా బాగుంటాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిజంగా మీ అందరూ బాగోవాలి. ఆమేనండి. అందుకోసం మీ రాత్రి దేవుడు మీ అందరిని ఇక్కడ నడిపించారు. మీ బాగోగులు ఆశించే దేవుడు ఆయన. మీ అందరూ బాగుండాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ రాత్రి దైవజనులు ఎంఎస్ బాలయ్య గారిని ప్రేరేపించి మరి న్యూ గిరిపురం ప్రాంతంలో ఈ శక్తివంతమైన ఉద్యమం పెట్టించడానికి దేవుడు సహాయపడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇక్కడికి వచ్చిన మీరు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగోవాలి. బాగుండడం అంటే అర్థం ఏంటండి? బాగుండడం అంటే చాలా మంది బాగా డబ్బు ఉంటే బాగున్నారు అనుకుంటారు, బాగా బిల్డింగ్లు ఉంటే బాగున్నారు అనుకుంటారు, బాగా బట్టలు ఉంటే బాగున్నారు అనుకుంటారు. పైనుంచి కిందకి స్నానం చేసి మంచిగా పౌండ్స్ పౌడర్ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని, క్రీమ్ రాసుకొని, ఆ పెదాలకి పంది లిప్స్టిక్ ఒకటి రాసుకొని, అంటే పంది కొవ్వుతో తయారు చేస్తారని చెప్పారు ఎవరో నాకు, అందుకే అలా చెప్పారండి. అవి రాసుకొని హ్యాపీగా ఇలా నిలబడితే బాగున్నట్ట. చాలా మంది పైకి ఇలాగే ఉన్నారండి, బాగున్నారు. అందమైన ఇల్లు ఉన్నాయి, అందమైన శరీరాలు ఉన్నాయి, అందమైన బట్టలు ఉన్నాయి. కానీ చాలామంది హృదయాలు బాగోలేదు, చాలామంది జీవితాలు బాగోలేదు, చాలామంది కుటుంబాలు బాగోలేదు. నేను అన్నాను, ఒక వ్యక్తి ఇల్లు బాగుంటే సరిపోదు, కుటుంబం బాగోవాలి. ఆమేన్ చెప్పండి. ఒక వ్యక్తి ఒళ్ళు బాగుంటే సరిపోదు, హృదయం బాగోవాలి. ఆమేన్ చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. డబ్బుతో చాలా సాధించవచ్చు అనుకుంటాం, కానీ డబ్బుతో మనము మంచి కుర్లాన్ బెడ్ కొనగలం, కానీ నిద్రను మాత్రం కొనలేమండి. అర్థమైందో లేదో మీ అందరికీ? బెడ్ కొనగలం కానీ ఏం కొనలేం చెప్పండి? డబ్బులతో మందు పిల్లలు కొనగలం కానీ ఆరోగ్యాన్ని మాట్లాడట్లేదు మీ అందరూ. డబ్బుతో ఇల్లు కొనగలం కానీ సమాధానాన్ని మాత్రం కొనలేము. చాలా మంది డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు, ఏమి చేయలేము, సాధించలేము. అది రాత్రి నేను చెప్తున్నాను, దేని ద్వారా జరగనివి మీ జీవితంలో సమాధానము, నెమ్మది, ఆదరణ, ఈ బాగుపడే ఆ స్థితి నీ జీవితంలో లేక ఈ రాత్రి ఇక్కడికి వస్తే నేను మొట్టమొదటి ఈ మాట పలికి మిగతా చెప్పాలనుకున్నాను. మీ అందరినీ నా దేవుడు బాగు చేయను గాక. మీ అందరి కుటుంబాల్లో దేవుడు సమాధానం ఇచ్చును గాక. ఇంతేనండి. సప్పట్లు ఎవరైనా కొడతారనుకుంటే ఆ ముఖం వేసుకొని చూస్తున్నాడు, తమ్ముడు కొంచెం కొట్టరా నాయన నువ్వు. ఆడే మావాడే కనిపించింది, ఆడికి అర్థమైపోయింది. స్తోత్రం కలుగును గాక. ఆడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాబాయ్ గారు వచ్చి సౌండ్ పెట్టమంటున్నారు, వినిపించలేదంట. నేను అడుగుతాను బాబాయ్ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెవులు తెరవబడునుగా. చెయ్యతే ఆమేనండి. బాగున్నారు మీ అందరూ? విజయవాడలో వదిలిపెట్టట్లేదు నన్ను. స్తోత్రం కలుగును గాక. నేను విజయవాడని వదిలేసిన, విజయవాడ నన్ను వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఈ విజయవాడలో నేను ఇంటి నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చి చదువుకున్న ప్రాంతం ఏదైనా ఉందంటే విజయవాడే. ఇదే విజయవాడలో పీవీపీ ముందు మన్మద స్టైల్స్ అని ఒక షాప్ ఉంటుంది. దాని వెనకాల రోడ్లో నేను ఒక రూమ్లో ఉంటూ సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్, సూపర్విజన్ అనే కాలేజ్లో సిఏ చదువుకున్నాను. ఇక్కడే ఒక రూమ్లో ఉంటూ చదువుకునేవాడిని. ఇంటి నుంచి బయటకు వచ్చి కొంచెం నాకు లోక జ్ఞానం తెలిసింది ఏదన్నా ఊర్లో అంటే ఈ విజయవాడ ద్వారానే. స్తోత్రం కలుగును గాక. మనుషుల్ని ఎలా ఉంటారో, మనుషులతో ఎలా మాట్లాడాలో అవన్నీ నేర్చుకున్నది విజయవాడలోనే. అందుకే విజయవాడలో మామూలు కాదండి. స్తోత్రం చెప్పండి. ఇది విజయవాడ. ఏ వాడ చెప్పండి? అపజయవాడ కాదు ఇది. ఏ వాడ? కొంచెం గట్టిగా చెప్పండి. మీ పక్కన చెప్పండి, విజయవాడ ఇది. అపజయవాడ కాదనండి. ఒకవేళ మీరు అపజయంతో ఇక్కడికి వస్తే మీ ఊరి పేరులోనే ఉంది విజయం. స్తోత్రం కలుగును గాక. అది నీ ఇంటిలోనికి వచ్చును గాక, నీ జీవితంలోకి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
చాలా సంతోషం. ఈ ప్రాంతంలో ఒక మందిరాన్ని తాత్కాలికంగా నిర్మించడానికి దేవుడు కృపనిచ్చాడు. దైవజనులు ఎంఎస్ బాలయ్య గారిని దేవుడు నిలబెట్టుకున్నాడు. మరి మరొకసారి నన్ను ప్రేమించిన, నన్ను ఆహ్వానించిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్నవాడిని అయినప్పటికీ దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి, కృపను చొప్పున దైవజనులు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ముందు కొనసాగింపు చేస్తున్నారు. మరి మీటింగ్ అయిన తర్వాత ఆ మందిరాన్ని మనం ప్రారంభిద్దాం. ఈ రాత్రి ప్రార్థనతో, అభిషేకంతో చెయ్యొద్దు. ఒకసారి ఆమేన్ 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 అనండి. మరి మీరు ఎంతసేపు వింటారు నాకు తెలియదు. మరి నాకు మైకే 9:40కి ఇచ్చారు, నాకు 8ంటికి ఇస్తానన్నారు. మరి మీ అందరు లేట్ వల్ల, మీరు అందరు సరిగా పని చేయకపోవడం వల్ల లేటుగా ప్రారంభించబడింది మీటింగ్. మీదే తప్పు, ఇది పాస్టర్ గారిది కాదు. ఆమేన్ చెప్పరే. ఎవరు తప్పు చెప్పండి? మీరే. ఏంటి 4 స్టేజ్ బాల్ వేయడానికి, బాక్సులు తీసుకొచ్చి, మ్యూజిక్ ప్లేయర్లు తీసుకొచ్చి 4 కుర్చీలు వేయడానికి మీకు 8ంటికి స్టార్ట్ అయిందా? ఏమనాలి మీ అందరినే? మరి అది 5 నిమిషాల్లో అయిపోద్ది పని. స్తోత్రం చెప్పండి. ఒక్కడే చేయాలంటే అవదో. అందరూ చెయ్యెత్తి ఏమైపోద్ది చెప్పండి? కొంతమంది ఉంటారు, ఎంత జరుగుతున్నా, ఎన్ని పనులు జరుగుతున్నా, బాగా జరుగుతుందని నేను చూస్తూ కూర్చుంటారు. అరుగుల మీద కూర్చొని. మీరు కాదులేండి, మా ఊరోళ్ళు అరుగుల మీద కూర్చొని చూస్తుంటారు. చూడకుండా ఉండుంటే ఎప్పుడో ప్రారంభించబడి ఎప్పుడో మైకి వచ్చేది నాకు. స్తోత్రం చెప్పండి. మీ అందరూ చూసేవారు ఉన్నారు కాబట్టి ఇంత టైం అయిపోయింది. చేసేవారుగా మారుంటే ఈ పాటికి ఎప్పుడో అద్భుతాలు జరిగాయి. చెప్పలు కొట్టండి. నేను కోరుకుంటున్నా, చూసేవారు ఉండకూడదు. మీరు ఇక్కడ ఆమేన్ అనండి. బైబిల్లో మాట రాయబడింది, దానియేలు 11:32. నేను చెప్పే వరకు తెరవద్దు. 11:32లో మాట రాయబడింది, తమ దేవుని బలమును ఎరుగువారు తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు అని రాయబడింది. ఆమేన్ చెప్పండి. చెప్పండి. దేవుణ్ణి ఎరిగిన వారు చూస్తారా, చేస్తారా? వాటిగా చెప్పండి. నువ్వు చూస్తావా, చేస్తావా? పక్కన అడుగు, చూస్తావా, చేస్తావా అని. ఇప్పుడు అడుగు, చూసావా, చేసావా అని. మరి అది ఇప్పుడు నిజం చెప్పండి. చేసిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. పర్లేదు, చేసిన వాళ్ళు చేయొద్దండి. ఓకే, చూసిన వాళ్ళు చేయొద్దండి. అక్క నిజం చెప్పేయాలి, చూసిన వాళ్ళు చేయొద్దండి. అది మనందరికి ఇప్పుడు మారు మనసు వచ్చింది కాక. రేపు నుంచి ఏం చేయాలి మీరు? చెప్పాలి. చూసేవాడు కదండి యేసుబాబు, చేసేవాడు. ఆమేన్ అన్నాను. పక్కన పడిపోతే, నువ్వు గాయాలతో ఉంటే, ఇబ్బందులతో ఉంటే, నశించిపోతుంటే, పాడైపోతుంటే, భలే ఉందిరా బాబా సౌండ్ కొంచెం. హల్లెలూయా. నా సౌండే వెళ్ళిపోతుంది. వీడి సౌండ్ బాగా వచ్చేస్తుంది. పుయ్యి అంటున్నాడు ఐసోల్లా. స్తోత్రం చెప్పండి. భలే కొన్ని అంటే పిల్లలు తప్పిపోతారని అలాంటివి సృష్టించారులేండి. ఆమేన్ చెప్పండి. ఉండడం మంచిదే. అలా తీసినప్పుడు దగ్గరెట్టుకోసి వెళ్ళిపోయినప్పుడు మాత్రం వేసి పంపి గుర్తొస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వదిలివేయలేదు యేసయ్య. అందరిని పట్టించుకున్నాడు, అందరి కొరకు ఆలోచించాడు. ప్రజలందరూ రక్షించబడాలి, ప్రజలందరూ దీవించబడాలి, ప్రజలందరూ గాయాలు కట్టబడాలి, ప్రజలందరూ స్వస్థత పొందుకోవాలి, ప్రజలందరూ మేలులతో నింపబడాలి, ప్రజలందరూ అభిషేకించబడాలి, ప్రజలందరూ పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశించాడండి నా దేవుడు. ప్రజలందరూ దీవించబడాలని, వారి పట్ల దేవుని ప్రణాళికలో వారు అడుగులు వేయాలని, వారు ఒక శక్తివంతమైన సాధకాలుగా మలచబడాలని నా యేసు ఆలోచించాడు. ఆయన ఆలోచించి తన ఆలోచనలో కేవలం పైనుంచి చూసిన వాడిగా ఉండలేదు. పైనుంచి చూసిన దేవుడు పైనే ఉండిపోలేదు. పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, ఆ దేవత్వాన్ని విడిచిపెట్టి, ఒక సాధారణమైన మానవుడిగా కన్య మరియ గర్భాన ఒక పేద ఇంటిలో ఒక పశువుల పాకలో పుట్టిన మహనీయుడైన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను. యేసుకు ఒకసారి చప్పట్లు కొట్టు. కొడితే కొంచెం గట్టిగా, వెనకాల నుంచి ముందు వరకు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూసి వదిలేయలేదండి. బైబిల్లో మాట రాయబడింది, పరలోకం నుంచి దేవుడు ప్రజలను చూస్తున్నాడంట. నేను మాట చెప్పిన, దేవుడు అనేవాడు చూసి ఊరుకునేవాడు కాదు. చూసిన ప్రతి దాన్ని ఏదో ఒకటి చేయాలని ఆశపడిన వాడు దేవుడు. ఆమేనండి. చూసిన ప్రతి దానిని కూడా సరి చేయాలనుకునేవాడు దేవుడు. ఆమేనండి. కట్టేవాడు దేవుడు. ఆమేనండి. బాగు చేసేవాడు దేవుడు. ఆమేనండి. బలి అయిపోయిన వాడు దేవుడు. ఆమేనండి. సర్వం ఇచ్చేవాడు దేవుడు. ఆమేనండి. అందరిని దీవించేవాడు దేవుడు. ఆమేనండి. బలి కోరుకునేవాడు, నష్టపరిచేవాడు, కొల్లగొట్టేవాడు, లాగి వేసేవాడు, మీరు కృంగిపోతే నవ్వేవాడు కాదు దేవుడు. నేను చెప్తున్నాను ఈ రాత్రి దేవుని సేవకునిగా, నా యేసు మీ అందరి బాగును కోరుకున్నాడు. మన ప్రభు అయిన యేసు పరలోకం నుంచి మనందరిని చూశాడు. అందుకే పరలోకంలో ఉండలేక దిగి వచ్చేసాడు. 2023 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భానికి వచ్చేసాడు. పరిశుద్ధంగా పుట్టాడు, పరిశుద్ధంగా పెరిగాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించి సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, తన మనుషుల పాపములు పరిహరించబడాలని తన రక్తాన్ని చిందించి మనుషుల గాయములకు స్వస్థత కలగాలని తన శరీరాన్ని నలకొట్టుకొని మరణించి 3వ రోజున తిరిగి లేచి పునరుత్థానుడై ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ ప్రాంతంలో పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. చెప్పలు కొట్టండి. పాపంలో ఉన్న మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. చెప్పలు కొట్టండి. పాప కట్లు రాత్రి తెంపబడును గాక, అనిష కట్లు రాత్రి తెంపబడును గాక. కోల్పోయిన నీ జీవితం మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఆమేన్ చెప్పండి. మరలా జీవితానికి నువ్వు ప్రారంభించబోతుంది. ఆమేన్ చెప్పండి. జీవితమే లేదనుకున్న నీ బ్రతుకులో న్యూ స్టార్ట్ రాబోతుంది.
ఆమేన్ చెప్పండి. యేసయ్య అడుగు పెడితే సమస్తము నూతనమే. ఆమేన్ అనండి. న్యూ అనండి గట్టిగా. న్యూ స్టార్ట్ రాబోతున్నానండి పక్కన వాళ్ళకి. న్యూ స్టార్ట్ అనండి. ఓ హల్లెలూయా. న్యూ బిజినెస్ అనండి. న్యూ కాలేజ్, న్యూ జాబ్, అన్ని న్యూయే. ఇక న్యూ సెన్స్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వచ్చే ప్రతి న్యూస్ యేసు నామములో న్యూగా మారును గాక. అందుకని ఈ ప్రాంతం పేరంటే న్యూ గిరిపురం. ఏ పురం ఇది? యేసుపురంగా మారును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు వస్తే అన్ని ఏమైపోతాయి చెప్పండి. ఇదిగో సమస్తము పాతవి గతించును, సమస్తము ఏమాయను. మాట్లాడరా మీ అందరూ? సమస్తము నూతనమాయను. యేసు అడుగు పెట్టాడండి గలిలయలో. అడుగు పెడితే చీకటి తొలగిపోయి వెలుగు కలిగింది. నూతనమైపోయిన జీవితాలు, క్రొత్తగా మారిపోయారు. క్రొత్త మనసు వచ్చింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించమన్న సువార్త ఏంటో చెప్పనా? మతం మార్చుకోమనో, కులాన్ని మార్చుకోమనో, సర్టిఫికెట్లు మార్చుకోమనో, లేకపోతే అది అవన్నీ చెప్పలేదు. ఆయన క్రొత్త మనసుని, క్రొత్త జీవితాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని, ఎవరు బ్రతుకు వేసారిపోయి కృంగిపోయిన అనేక బ్రతుకుల్లో ఒక నూతనత్వాన్ని కలుగు చేయడానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్. ఈ రాత్రి మీరు నమ్మండి, మీ జీవితంలో ఏదో ఒక నూతనమైనది దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్ అనండి. కేవలం ఇక్కడ నూతనమైన మందిరాన్ని ప్రారంభించడానికి రాలేదు దేవుడు. నూతనమైన జీవితాలను మీకు అనుగ్రహింపచేయడానికి వచ్చాడు. నమ్మిన వారు చప్పలు కొట్టండి. నూతనమైన కార్యం మీ అందరూ ఎలా జరుగును గాక. నూతనమైన అద్భుతాలు మీ అందరూ ఎలా జరుగును గాక. నా దేవుని కార్యాలు మీరు అనుభవించుదురు గాక. ఈ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నూతన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి అని చెప్పండి. చెప్పండి, సంతోషంగా చెప్పండి. అటు పక్కన వాళ్ళకి, ఇటు పక్కన వాళ్ళకి, వెనకోళ్ళకి కూడా చెప్పండి, నూతన కార్యాలు జరగబోతున్నాయి అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి నా వాక్య ప్రసంగం కట్టువాడు యేసే. ఆమేనండి. కట్టువాడు అనండి ఒకసారి. కట్టువాడు యేసే. ఈరోజు చాలామంది జీవితాలు పగిలిపోయి, విడిపోయి, చెదిరిపోయి, చాలామంది జీవితాలు ఒక దుర్లభమైన, భయంకరమైన, దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ వారి జీవితాల్లో ఒక వేసారిపోయిన, బలహీనమైన, ఓటమికరమైన బ్రతుకులు అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. నా జీవితం కట్టబడాలి, నా జీవితం కట్టబడితే బాగుండు, నా బ్రతుకు బాగుపడితే బాగుండు, ఈ రోగం తొలగిపోతే బాగుండు, నా బిడ్డలు జీవితం కట్టబడి వారు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తే బాగుండు, నా కుటుంబం విడిపోయిన భార్యాభర్తలుగా ఉన్న మేము మా జీవితం కట్టబడితే బాగుండని ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఆలోచిస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నారు. నేను దాదాపుగా 7 గంటల 50 నిమిషాలకి ఈ ప్రాంతానికి వచ్చాను. నేను అలాగే కారులో పక్కన కూర్చొని ఉన్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మేరకు నేను ఈ ప్రాంతంలో తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నడుచుకుంటూ అటు ఇటు తిరిగి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. జాషువా, ఈ రాత్రి ఈ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారా? ఎవరున్నారయ్యా అంటే, చాలామంది జీవితాలు విడిపోయిన జీవితాలు ఉన్నాయి, పగిలిపోయిన జీవితాలు ఉన్నాయి. చాలామంది బ్రతుకులు ఇలా పడిపోయిన బ్రతుకులు, చాలామంది కృంగిపోయి పడిపోయి కిందున్న స్థితిలో వారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి వారితో వెళ్ళి మాట చెప్పు. ఏ మాట చెప్పంట యేసయ్య అంటే, ఇదిగో వారి జీవితాల్ని, వారి కుటుంబాల్ని, వారి బ్రతుకులను నేను ఈ రాత్రి కట్టాలని వచ్చాను అని చెప్పమన్నాడండి. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రభువుని నమ్మి నా నమ్మకపై ఈ రాత్రి నేను ప్రభు అయిన యేసు సేవకునిగా ఒక మాట పలుకుతున్నాను. ఈ రాత్రి మీ జీవితాలు కట్టబడబోతున్నాయండి. ఆమేనండి. ఒకనొక దినాన, ఒకనొక రోజున నా జీవితాన్ని కట్టిన అదే దేవుడు ఈ రాత్రి మీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఒకనొక రోజులో నేను చచ్చిపోయిన వాడిని, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయిన వాడిని, నా బ్రతుకు అయిపోయింది అనుకున్నా, వేసారిపోయింది, ఓటమి భయముతో, ఒక అపరాధ భావముతో తట్టుకోలేక ఎన్నోసార్లు మరణించవలసిన నా బ్రతుకులో నా దేవుడు దిగి వచ్చి మాట్లాడి, దర్శించి, పలకరించి, అనేక సందర్భాల్లో నన్ను బలపరిచి, పురుకొల్పి, ధైర్యాన్ని ఇచ్చి నా జీవితాన్ని కట్టి రాత్రి అనేకుల జీవితాలు కట్టడానికి నిలబెట్టాడు. అదే యేసు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని చెప్తాం. హల్లెలూయా. చెయ్యొద్దు, ఆమేన్ అని చెప్తాం. హల్లెలూయా. అదే యేసు ఇక్కడ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని కార్యాలు జరుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అందరి మాట చెప్పండి, తలరాయి. కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. మీ పక్కన చెప్పండి, తలరాయి. ఇద్దరిని ఇలా టచ్ చేసి చెప్పండి, తలరాయి.
టచ్ చేసి చెప్పమన్నానమ్మా. కొంచెం టచ్ చేయి. ఇట్లా అన్నాయండి అక్క, కొంచెం గట్టిగా ఆ తాతగాని టచ్ చేయి. అది కరోనా ఏం లేదు కదా. స్తోత్రం చెప్పండి. చెప్పండి తలరాయి అనండి ఒకసారి. చెయ్యెత్తి చెప్పండి తలరాయి. ఇక్కడ దైవజనుడైన పేతురు భయంకరమైన ఉద్యమము ఆది కాలంలో జరుగుతూ ఉన్నది. ఎంత బలమైన ఉద్యమం అంటే పెంతెకోస్తు దినమున ఒక బలమైన అగ్ని అభిషేకంతో తన సేవకులను నింపుకొని ఒక 120 మందిని ప్రభు తన ఆత్మతో నింపుకొని నిలవబెట్టుకుని అగ్ని అభిషేకంతో వాడబడ్డం ప్రారంభించారు. ఈ ప్రారంభించినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు, 5,000 మంది రక్షణ పొందారు. బలమైన కార్యాలు, కుంటి వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, గుడ్డి వాళ్ళు చూపుని పొందుకుంటున్నారు, వ్యాధిగ్రస్తులు అందరూ హీల్ అయిపోతున్నారు. భయంకరమైన ఉద్యమం ఆ పరిస్థితిలో జరుగుతున్నప్పుడు కొంతమంది వ్యతిరేకులు ఆ పరిచర్యకి సేవకి వ్యతిరేకంగా లేచి సేవ చేస్తున్న సేవకుల దగ్గరికి వెళ్ళి బెదిరించడం ప్రారంభించారు. బలాత్కారంగా పట్టుకొని వాళ్ళ జైల్లో పెట్టడానికి, వాళ్ళ మీద నిందలు వేయడానికి, రాళ్ళు వేసుకోవడానికి, ఏదో ఒకలాగా సేవకుల్ని పాడు చేయాలని, ఏదో ఒకలాగా ఈ సేవ చేస్తున్న ఈ సేవకుని చంపేయాలన్న ఆలోచనతో చాలామంది వ్యక్తులు లేవడం ఆ 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. చూడండి, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు కొంతమంది, అధిపతి కొంతమంది, సద్దుకలు కొంతమంది, అంటే ఈ వ్యతిరేకంగా లేచిన వాళ్ళు యాజకులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సద్దుకైలు కూడా ఉన్నారు. వీరందరూ ఏం చేస్తున్నారు? వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగులని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చారు. కొంచెం ఎక్కువ తగ్గించిన కలవరపడి వారి మీదకు వచ్చారు. ఒక కలవరం వచ్చేసింది. యేసు పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నారు ఈ ఆది అపోస్తుల్లో. వీళ్ళ ఈ రాత్రి ఇక్కడ నిలబడిన మేము ప్రకటించుచున్నది ఎవరినో చెప్పనా? పునరుత్థానుడైన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కేవలం సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే కాదు, సిలువ వేయబడి మరణించి 3వ రోజు మరణాన్ని జయించి తిరిగి లేచి మరణమా నీ ముళ్ళెక్కడ అని మరణపు ముళ్ళను విరిచిన వాడిని నేను ప్రకటిస్తున్నాను. చప్పలు కొట్టండి. పునరుత్థానుడైన యేసు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రిజరక్షన్ పవర్, ఆ రిజరక్షన్ పవర్తో ఈ రాత్రి దేవుడు కదులుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే వీళ్ళు పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నారో, వీళ్ళారా ఈ పునరుత్థానం గురించి ఎప్పుడైతే పలుకుతున్నారో ప్రజల హృదయాలు కట్టబడిపోతున్నాయి. ఆ పునరుత్థానం గురించి ప్రకటిస్తే అలా చెప్తున్నాడు, అమ్మా యేసు మరణాన్ని జయించాడు, నువ్వు ఏదైనా జయించగలవు. యేసు మరణాన్ని ఓడించాడు, నీ బ్రతుకులున్న రోగం ఓడిపోబోతుంది, నీ బ్రతుకులున్న ప్రతి సమస్య తొలగిపోబోతుందని మరణము జయించిన క్రీస్తు ప్రకటిస్తున్నప్పుడు అనేకులు విశ్వాసంలోకి వచ్చారు. అనేకులు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు. అనేకులు అద్భుతాలు చూసుకున్నాడు. ఒక కుంటోడు మందిరం ముందు కూర్చుంటే ఈ దైవజనులు పునరుత్థానం గురించి ప్రకటిస్తూ వెళుతూ ఆ కుంటివాడిని చేయి పట్టుకొని లేపగానే వాడు గంతులు వేసుకుంటూ మందిరానికి వెళ్ళాడు. అద్భుతమైన కార్యం జరగగా విస్మయం పొందిన వారు 5,000 మంది రక్షణ పొందారు. చెప్పలు కొట్టండి. ఈ అంత్య దినాల్లో ఇలాంటి ఉద్యమం యేసు నామములో రగులును గాక, అద్భుతాలు జరుగును గాక, ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి. ఆమేన్. రేపొద్దునో ఎల్లుండో జరుగుతాయని కాదు. ఎప్పుడు ప్రార్థన చేస్తే, ఎప్పుడు చేతులు ఉంచితే, ఎప్పుడు లేచి నడవమంటే అక్కడే యేసు నామములో కార్యం జరుగును గాక. ఆమేన్ అంటారు మీ అందరూ. ఇది జరగబోతుంది విజయం వల్ల. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. అది ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతూ ఉండగా వీరందరికీ ఒక కలవరం వచ్చేసింది, భయం వచ్చేసింది. అపవాదికి అడిగి వాడి రాజ్యానికి భయం వచ్చేసి, ఇదేంటి ఈ పాస్టర్లు అందరూ ఏంటి ఇలా తయారయ్యారు, వీళ్ళు ఇక్కడ మొదలెట్టారేంటి, మా ఊర్లో మొదలెట్టారేంటి, మా గిరిపురం వచ్చారేంటి, మా విజయవాడ వచ్చారేంటి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి సెలవిస్తే అండమానకైనా వెళ్తాం మేము. ఆమేన్ అనండి. అమెరికా అయినా వెళ్తాం. ఆమేన్ అనండి. జైలుకైనా వెళ్తాం. స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినా ఒకటే, పునరుత్థానం గురించి ప్రకటించడమే మాకు తెలుసు. చప్పట్లు కొట్టడం మీ అందరూ ఏసి రక్తమే చేయం. వీళ్ళకి భోజనం పెట్టి కూర్చోబెట్టాల్సింది పాస్టర్ గారు. ఉద్యమం లేదు వీళ్ళకి, బాగా రెస్ట్ లేదనుకుంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉద్యమం ఉన్న వాళ్ళందరూ 2 చేతుల పైకి ఎత్తి కొట్టండి. మామూలు కదండి మీరు అందరూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, పౌలు శీలలో జైలుకి వెళ్ళారండి. ఏం చేశారండి? అయ్యో జైల్లో పడిపోయావయ్యా, అయ్యో మా బతుకు అయిపోయిందయ్యా, చచ్చిపోయామయ్యా అన్నాడా? పాటలు పాడటం మొదలెట్టి ఆమె చెప్పండి. యెహోవా నా ఆశ్రయం అని పాటలు పాడటం మొదలెట్టాడు. అంతే. యేసు రక్తమే జయం. జైల్లో కూడా యేసు క్రీస్తు ప్రభువుని గురించి, పునరుత్థానం గురించి ప్రకటించడం మొదలెట్టాడు. పాటలు పాడి కీర్తనలు ప్రకటించి పాడుతూ ఉండగానే అద్భుతాలు జరిగినాయండి. గోడలు బద్దలైపోయినాయి. ఆమేన్. ఎన్ని వ్యతిరేకలైనా రానివ్వండి, ఈ అంత్య దినముల్లో దేవుడు అనేకుల్ని పట్టుకోవడానికి పురికొల్పబడుతున్నాడు. ఏల వేసి అందరిని పిలవబోతున్నాడు. అనే జనులు అనేకుల్ని నా దేవుడు రక్షణలోకి నడిపించబోతున్నాడు. ఇది ఆపడం ఎవరి తరము కాదు. ఆమేన్.
హల్లెలూయా. ఇది దేవుడు పూనుకున్నాడండి. ద్వారాలు తెరిచేయడని ఆమేనండి. డోర్స్ ఓపెన్ అయ్యాయండి 2024లో. యేసు నామములో మూసుకునే లోపు ఆ డోర్ లోపలికి అందరూ ఓపెన్ డోర్లో నుంచి అందరూ పచ్చబడుదురు గాక. హల్లెలూయా. ఈ మృతుల నుండి ఆయన పునరుత్థానుడైన విషయాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో వీళ్ళందరికీ కలవరం వచ్చేసింది. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకని చెప్పి వారు నెగిటివ్గా అనుకున్నారు, రివర్స్లో మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు యేసు గురించి మాట్లాడతారు, మాట్లాడకండి యేసే గురించి, యేసే గురించి చెప్పకండి అని యేసేకి విరోధంగా కొంతమంది వ్యక్తులు లేచారు. వీరిలో సౌలు ఉన్నాడు, వీరిలో సద్దుకైలు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే యాజకులు కూడా సేవ చేయడానికి ఆపోజిట్గా కొంతమంది యాజకులు కూడా లేచారు ఆ దినాల్లో. లేచి కలవరబడి 3వ వచనం చదవండి. వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వారందరిని జైలుకి తీసుకెళ్ళడం, కొట్టడం, చంపడం. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, తెలంగాణ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో కొంతమంది పాస్టర్ల గారిని చంపివేసిన దృశ్యాలు మీకు కనిపించే ఉంటాయి. చర్చిలు కూల్చివేసిన దృశ్యాలు కనిపించే ఉంటాయి. ఎంత భయంకరమైన విషయం అండి. ఈరోజు ఎంతమంది ఇలా బలాత్కారంగా అనేక మందిని పట్టుకుంటున్నారు, సేవ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు, సువార్త చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నారు. నేను మాట్లాడుతున్నా, చెప్పండి, సువార్తలో ఏం చెప్తున్నామండి? నీ భర్తని నేను 4 కొడితే నువ్వు తిరగబడి ఒక 5 కొట్టమని చెప్తున్నావా? మాట్లాడాలి. నీ భర్త రెండు బాటిల్ తాగితే నువ్వు 4 బాటిల్ తాగమని చెప్తున్నావా? వ్యభిచరించమని చెప్తున్నావా? త్రాగమని చెప్తున్నావా? తల్లిదండ్రుల మాట వినవద్దని చెప్తున్నావా? లేకపోతే పాపం చేయండి, రోడ్డు మీద దొరలనని చెప్తున్నావా? లేకపోతే ఆ బతుకును వదిలేయండి, నీ విలువ కలిగిన బ్రతకడానికి వీటినన్నిటిని విడిచిపెట్టమని చెప్తున్నావా? మందిరంలో ఏం ప్రకటించబడుతున్నాయి? ఏమంటే ఒక బ్రాందీ షాప్ మీదకి ఎవడెళ్ళడం, ఒక సినిమా హాల్ దగ్గరికి ఎవడెళ్ళడం, ఒక వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్ళి ఎవడో అపోజిట్గా నిలబడ్డం. కానీ ఎక్కడ నిలబడతారో చెప్పనా? చర్చిల దగ్గరికి వెళ్ళి సేవ జరుగుతుండే, సువార్త జరుగుతుండే వ్యతిరేకంగా నిలబడి మాట్లాడుతున్నారు. నేను నా 2 చేతులు చూడని చెప్తున్నాను. ఏం చెప్తున్నాం ఇక్కడ? జీవితాలు బాగుపడుతున్నాయి. బిళ్ళరా నా దగ్గర రండి, నేను చూపిస్తాను. ఎంతోమంది యవనస్తులు లోకంలో పడిపోయి, రోడ్డు మీద పడిపోయి, తల్లిదండ్రులు చంపాలనుకున్న వాళ్ళు, ఫ్రీ ఫైర్ పబ్జీలో పడిపోయిన వాళ్ళు, మధ్యలో ఇరుక్కున్న వాళ్ళు, డ్రగ్స్కి బానిసైన వాళ్ళు ఈ రోజున యేసయ్య గురించి చెప్పగా వాటిని విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని ప్రారంభించుకొని వారు బ్రతుకుతున్నారండి ఈరోజు యేసు వలన. కొట్టను కడితే కూడా గట్టిగా అదే కొట్టుడు మీకు యేసు రక్తం చేయం. ఏం చెప్తున్నామండి? పాడైపోయి ప్రేమించండి రా. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పండి రా. ఫిబ్రవరి 14, 15 వెళ్ళిపోండి రా. కాలేజ్ రేపు ఎత్తున ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్ దగ్గర హాల్లోకి వెళ్ళి నెంబర్లు తీసుకోండి అని చెప్తున్నావా? మాట్లాడాలి మీ అందరూ. ఏం చెప్తున్నావు మరి? నువ్వు చెప్పి ఏం చెప్తున్నావు? మీకు చర్చ్ రేపు చెప్పారు ఎప్పుడైనా పాస్టర్ గారు నీకు అలాగా? ఏం చెప్పారు? వెళ్ళి లవ్ చేయని చెప్పారా? సినిమా చూడమని చెప్పారా? సిగరెట్ తాగమని చెప్పారా? మాట్లాడాలి మీ అందరూ. బెల్లం గడ్డలా నెట్టుకున్నారు ఎన్ని నోట్లో. మరి మాట్లాడండి. మా ఊరిలో అయితే బాగానే మాట్లాడతారు, మీ ఊరిలో కూడా మాట్లాడతారు. మాట్లాడండి. చెప్పారా ఎప్పుడైనా? ఏమని చెప్పారు? అమ్మా, ఒకవేళ నీ భర్త కొట్టినా కొంచెం ఓర్పుతో సహించమ్మా, ఒకనొక దినాన నీ భర్త రక్షించబడతాడని ప్రకటిస్తున్నాం ఇక్కడ. ఆమెను చెప్పండి. దేవుడు కార్యం చేస్తాడని చెప్తున్నాం. ఆమె చెప్పండి. దేవుడు నిలబెడతాడని చెప్తున్నాం. ఆమె చెప్పండి. ఒక వ్యక్తికి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడండి. యేసయ్య యొక్క సువార్త చెప్పలగొట్టండి. దేవుడి స్తోత్రం. చచ్చిపోయే వాళ్ళు అనేక మంది బతుకుతున్నారు, పాడైపోతున్నారు, అనేక మంది లేస్తున్నారు. ఏంటిది? ఎందుకు నీకు అంత వ్యతిరేకత? అయితే మాట చెప్తున్నాను. కొద్ది నిమిషాలు నేను ఎక్కువ వాక్యం చెప్పండి రాత్రి, ఏమనుకోకండి. అయితే 2-3 గంటలు చెప్తాను. నాకు లేట్గా ఇచ్చారు కనుక ఎక్కువ చెప్పండి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. చెరువు మాధవారం వస్తున్నాను. 8వ తారీఖు పాస్టర్ గారు? ఎన్నో రోజు వస్తున్నా నేను? నాకు 8ంటికి ఇస్తేనే వస్తాను నేను. స్తోత్రం చెప్పండి. నాకు టైం ఇంపార్టెంట్, కానుక ఇంపార్టెంట్ కదా. ఆమెనానండి. నాకు ఇప్పుడు 12ంటికి వెళ్ళాలి, నేను ఆన్లైన్ ప్రేయర్కి పోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పరా. టైం చాలా విలువైంది, కాపాడుకోవాలి. మీరు కూరలు వండేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని తిట్టగా ఆమెనానండి గట్టిగా. ఏం కాలేదండి, దేవుడు క్షమించువాడు. మీ అందరూ దేవుడు క్షమించునుగాక. హల్లెలూయా. బలాత్కారంగా పట్టుకొని వారు జైల్లో ఉంచారు. ఇలాంటి పరిస్థితులు వచ్చి వారందరూ మాట్లాడుతున్నారు, ఇదిగో యేసయ్య నామాన్ని బట్టి ప్రకటించొద్దు, యేసుని చెప్పొద్దు, యేసు. అసలు యేసయ్యకి వ్యతిరేకంగా ఎంతో మంది లేచారు. అయితే ఈ రాత్రి అప్పుడు పేతురు లేచి మధ్యలో నిలబడి పరిశుద్ధాత్మతో నిండిన వాడే అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టారు. ప్రజల అధికారులారా, 19వ వచనం చదవండి. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు. దేనికి విమర్శ? దేనికి వ్యతిరేకత? ఒక వ్యక్తి స్వస్థపరచబడినందుకు, ఒక వ్యక్తి బాగు చేయబడినందుకు. బిళ్ళరు మాట చెప్తున్నాడండి. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక వ్యక్తి కుంటివాడిగా భిక్షం అడుక్కుంటూ కూర్చున్నాడండి.
కుంటితనము, అడుక్కునే స్థితి ఒక వ్యక్తిది. ప్రతిరోజు ఎవడో ఒకడు మోసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. కూర్చోబెడుతున్నప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, కాళ్ళు లేని వాడిని, బలం లేని వాడిని, అయ్యా ధర్మం చేయండి, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరో నన్ను మోసుకొస్తే కానీ నేను కూర్చోలేనని చెప్పి తన జీవితము కుంటిదైపోయి తన జీవితంలో వేరొకరి దగ్గర చేయి చాపి సహాయాన్ని అడుక్కునే ఒక పరిస్థితి ఒక కుంటి వ్యక్తి చర్చ్ బయట ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? మాట్లాడాలి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. చర్చి బయట ఒక కుంటోడు కూర్చున్నాడు. ఏడు జేమ్స్ ఇట్రారా. చర్చి బయట ఒక కుంటివాడు కూర్చొని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ వ్యక్తి మాట్లాడాలి. భిక్షం అడుగుతున్నాడు. కాళ్ళు లేవు, బలం లేదు. ఈడే కూర్చోరు అక్కడ చర్చి బయట. ఎక్కడ చెప్పండి? ఇది చెప్పండి. ఈడేం చేస్తున్నాడు? అడుక్కోరా నువ్వు ఒకసారి. అయ్యా అయ్యా బాబయ్యా ధర్మం చేయండి. ఇదేంటి బతుకు? ఎలాంటి బతుకు? ఎవడైనా మోసుకెళ్ళాలి. ఇలాంటి వాడు మోసుకెళ్ళాలంటే నాలాంటి వాడు సరిపోవడం. స్తోత్రం చెప్పరే మీ అందరూ? హల్లెలూయా. వీడికి నేను ఎక్కడ చూడండి, స్తోత్రం కలిగిన కాక. ఎవరైనా చూడండి, కారు నేను డ్రైవ్ చేస్తానండి, పక్కన మా వాళ్ళు అందరూ కూడా కొంచెం పర్సనాలిటీ కలిగిన వాళ్ళే. స్తోత్రం. కొంతమందికి నాయన్ జాషువా పేరు తెలుసు కానీ ముఖం తెలియదు. నాయన్ జాషువా అని పేరు తెలియగానే ఇంత లావు ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, పెద్ద కోట్ వేసుకొస్తాడు, అంత సినిమా ఏం లేదు ఇక్కడ మనకి. అలా అనుకోని నేను కారు నేనే డ్రైవ్ చేసుకుంటా. మ్యాక్సిమం పరిచయకి వెళ్ళేటప్పుడు, రిటర్న్ వెళ్ళేటప్పుడు పిల్లలకి ఎవరికైనా ఇస్తా. వచ్చేటప్పుడు వేసుకొస్తాను కదా. చాలా చోట్లండి ఏం చేసేవాళ్ళు తెలుసా? డోర్ ఓపెన్ చేసి వీళ్ళందరినీ రండి పాస్టర్ గారు అని తీసుకెళ్తుండే. నన్ను ఒక ఆయన అయితే మన ఒక ఊరు వెళ్తే, బాబు డ్రైవర్ వెనకాల పెట్టి కారు అన్నాడు నన్ను. కృపండి బాబా, స్తోత్రం చెప్పండి. నాకేం బాధ లేదులేండి, ఆమె అన్నాను. దేవుడు ఇస్తాడండి వీళ్ళు, ఆమె చెప్పండి. మా బ్రదర్ అలాగ అన్నాడు. సరే నేను దిగిన తర్వాత నేను పాస్టర్ గారు అని తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి అయ్యారండి అంటుంటే ఇక అక్కడ చూసండి ఆ బ్రదర్ మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయలేదు. మీటింగ్ అయ్యే వరకు మళ్ళీ నాకు అనిపించలే. నేను మళ్ళీ కారు ఎక్కుతున్నప్పుడు వచ్చి ఇక అందరూ ప్రార్థన చేసుకొని ప్రవచనం విడుదలైపోయి అద్భుతాలు జరిగిపోయి ఆశ్చర్యాలు జరిగిపోయిన తర్వాత చివరిలో వచ్చి అయ్యగారండి అని భయపడుతూ చెయ్యమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా వాళ్ళు మరి అంత పవర్ఫుల్. స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు చిన్నగా సన్నగా బొడ్డగా ఉన్నంత మాత్రం నువ్వేం బలహీనుడు కాదు. ఆమెనండి. ఈ బలం ఎవరికి కావాలి? బాగా తిని జిమ్కి వెళ్తే అందరికి వస్తుంది. ఆత్మబలం కావాలి. ఆమెనండి. మానసిక బలం కావాలి. ఆమెనండి. ఈ బలం ఎక్కడ వస్తుందండి? ప్రభు అయిన యేసు దగ్గర వస్తుంది. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రం. వినండి 2 మాటలు నేను చెప్తా ఫాస్ట్గా. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? మందిరం బయట అనాలి. పక్కన వాళ్ళు చెప్పండి. మందిరం బయట ఉన్నాడు. చర్చి బయట ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చర్చి బయట ఉండి భిక్షం ఎత్తుకున్నాడు. కాళ్ళు ఉన్నాయా? బలం ఉందా? ఎప్పటి నుంచి అడుక్కున్నాడు? పుట్టినది మొదలుకొని 3వ అధ్యాయంలో చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడు మోసుకొని పోబడుచుండెను. ఒకరి చేత మోసుకొని పోబడి చర్చి బయట కూర్చొని కుంటితనంలోని అడుక్కుంటున్నాడు. ఇలా అడుక్కుంటున్న సందర్భంలో ఇదిగో మాలాంటి దైవజనులు, అదిగో ఆయన పేతురు గారు, ఆయన యోహాను గారు, నేను పేతురు గారిని. స్తోత్రం చెప్పండి. లేకపోతే ఆయన పేతురు గారు అలా అనుకోండి. 2 దైవజనులు ఏం చేస్తారంటే, ఈ చర్చి బయట ఉన్న ఈ వ్యక్తి ఉన్నాడు, చర్చిలోనికి వెళ్తున్నారు. చర్చికి వెళ్తున్న సందర్భంలో ఈ వ్యక్తిని చూచారు. ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ధర్మం చేయండి. యథావిధిగా తన బ్రతుకు అడుక్కోవడమే కనుక, తనకు బలం లేదు కనుక సహాయం కోసము అందరినీ అడుగుతున్నాడు. వాడు కాదు, వీడు కాదు, ఎవరు కనిపించినా అందరినీ. ఇంకో మాట చెప్పాలంటే అడుక్కునేవాడు కూడా అడుక్కునే స్థితిలో ఉన్నాడు వీడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత లీస్ట్ పొజిషన్ లో, అంత లోయెస్ట్ సిచ్యువేషన్ లో, బలము లేని ఒక భయంకరమైన బలహీనమైన పరిస్థితుల్లో ఎక్కడ కూర్చున్నాడు చెప్పనా? మందిరం బయట పడి పుట్టినది మొదలుకొని అదే పరిస్థితిలో ఉన్నాడు. ఈ బ్రతుకుని ఎవడు బాగు చేస్తాడు? వీడు కుంటితనాన్ని ఎవడు తీసేస్తాడు? వీడు బలహీనతను ఎవడు తీసేస్తాడు? ఒక్కడు తీసిన వాళ్ళు లేడు. అధికారులు వెళ్తున్నారు, డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారు, అధిపతులు వెళ్తున్నారు, పెద్దలు వెళ్తున్నారు. ఎంతో మంది ఆడి కుంటితనాన్ని చూచారు, ఆడి బలహీనతను చూచారు, కానీ ఒక్కరోజు కూడా ఆడి బలహీనతను, కుంటితనాన్ని తీసివేసిన వారు లేరు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు 2 సేవకులని ఆ ఉన్నతమైన ఉజ్జీవము జరుగుతున్న దినములలో, శక్తివంతమైన ఉజ్జీవకరమైన దినములలో 2 సేవకులని ఆ కుంటివాడి దగ్గరికి పంపాడు. ఆమేనండి. ఈ రాత్రి నేను దేవుని సేవకుని చెప్తున్నాను, సేవకులు ఎక్కడికి పంపబడతారు చెప్పనా? ఎక్కడ అవసరత ఉందో, ఏ కుటుంబం పాడైపోతుందో అక్కడికే దేవుడు తన సేవకుల్ని పంపుతాడు. అక్కడే దేవుడు మందిరాలు కట్టిస్తాడు.
ఆమేనండి. యేసయ్య ఎక్కడికి వచ్చాడండి? డబ్బున్నాళ్ళ దగ్గరికి వచ్చాడా? బైబిల్ ఏం రాయబడి ఉంది? నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఆమె చెప్పండి. ఎక్కడ నాశనం ఉందో, ఎక్కడ ఏడుపు ఉందో, అక్క మాట చెప్తున్నా నేను. ఒకవేళ నీ కుటుంబంలో నాశనం కనిపిస్తుందా, నీ జీవితంలో ఏడుపు ఉందా, వేదనతో బాధతో కృంగిపోయి ఉన్నావా, కుంటుపడిపోయిందా నీ వ్యాపారం, కుంటిపడిపోయిందా నీ బ్రతుకు, ఒకవేళ నీవే కుంటుతనంలో ఉన్నావా, అయితే ఈ రాత్రి చెప్తున్నాను, యేసయ్య నీ కొరకే వచ్చాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. పాపంలో పడిపోయి కుంటుపడిపోయిందేమో, జీవితం వేసారిపోయిందేమో, దేవుడు చెప్తున్నాడు నీ కోసమే, నీలాంటి వాడి కోసమే యేసయ్య వచ్చాడు. ఆరోగ్యం కలిగిన వాడికి ఎందుకండి వైద్యుడు? రోగులకే వైద్యుడు. రోగంతో ఉన్నావా? పరమ వైద్యుడు వచ్చాడు ఈ రాత్రి. నమ్మి రాత్రి ఈ శరీరంలో ఉన్న రోగం రేపు కనిపిదేక. అందరూ ఆమేనల్లా, అందరూ ఆమేనల్లా. ఈ రోజు కనిపించే థైరాయిడ్ రేపు రిపోర్ట్ చెక్ చేసుకో. ఏ రోడ్డు అది? నక్కల రోడ్ అయినా అన్ని హాస్పిటల్ ఉంటాయి. నక్కల రోడ్డుకి వెళ్ళి నక్కెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రాత్రి ప్రార్థన చేసాక నక్కలన్నీ పారిపోతాయి. ఆమేనండి, ఆమేనాలే. నక్కల రోడ్డుకి వెళ్ళి రేపు చెక్ చేయించుకో. యేసు రక్తమే చేయం. ఈ రోజు ఉన్న థైరాయిడ్ రేపు అంటే గట్టిగా చెప్పు. విశ్వాసం ఉన్నవాడు చెప్పండి. బుడితల్లి నువ్వు చెప్పు, ఉంటదా ఉండదా? గట్టిగా చెప్పు, రోషంతో చెప్పు. ఉండదా? చెప్పరా తమ్ముడా? అబ్బా ఏం చెప్పేవారు నువ్వు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున్న రోగం రేపు నీకు ఉండదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున్న పరిస్థితి రేపు ఇలా ఉండదు. ఆమె చెప్పండి. ఈ రోజున్న ఏడుపు రేపు ఉండదు. ఆమె చెప్పండి. ఈ రోజున్న వేదన రేపు ఉండదు. ఆమె చెప్పండి. ఈ రోజున్న దుఃఖం రేపు ఉండదు. ఆమె చెప్పండి. చెప్పలు కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, అదిగో వేదన తొలగించేవాడు, దుఃఖాన్ని తొలగించేవాడు, రోగులను స్వస్థపరచు యెహోవా ప్రభువు అయిన యేసుగా ఈ రాత్రి దిగి వచ్చాడు. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. ఏమండి ఎక్కడికి పంపబడుతున్నారు బిడ్డలారా? నేను కూడా అనుకుంటాను, అవసరం ఉన్న చోటుకే నేను వెళ్ళాలి ప్రభా. 2 దినాల నుంచి ప్రేయర్ చేస్తాను, చాలా ఎప్పటి నుంచి నేను ప్రార్థన. అనవసరంగా ఒక ఇంటికి వెళ్ళి నేను కూర్చోను, అనవసరంగా ఒక ఇంటికి వెళ్ళి నేను భోజనం చేయను, అనవసరంగా ఒక వ్యక్తితో నేను మాట్లాడను. నా అవసరం ఉంటే ఎక్కడికైనా చిన్న సందులో కూడా ఎలక పిల్ల దూరిపోతాను నేను. ఆమె చెప్పండి. ఇది చిన్న సందే కదండి. ఆమె చెప్పండి. అవసరం ఉంటే ఎక్కడికైనా, చిన్న సంత ఏంటి, సముద్రం ఏంటి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అనవసరంగా కూర్చొని బాతా కానీ పెట్టే బ్యాచ్ కాదు ఇక్కడ. ఆమె నన్ను కొంతమంది ఇప్పటికి 200-300 కుటుంబాలు క్యూలో ఉన్నాయి. అయ్యగారు ఎప్పుడు వస్తారు? మటన్ కూర చికెన్ కూర వండి పెడదామని. నాకు ఖాళీ లేదు. నీ మటన్ కూర చికెన్ కూర నాకెందుకు? నేను వచ్చి ప్రార్థన చేస్తాను, రోగం పోయాక నువ్వే తిను. చాలా రోజులు ఎందుకు చికెన్ తిని పాపం ఆ రోగం వల్ల మైదారు రోగాలు ఎన్ని వచ్చినాయి నీకు? అదేదో వచ్చిందా? షుగర్ వస్తే అన్ని తినలేరు కదండి, ఆ బీపీ వస్తే అన్ని తినలేరండి బాబు, ఉప్పు తినలేరు, కారం ఏమీ తినలేరు. ఎంత బతికైపోయిందమ్మా నీకు స్తోత్రంగా. ఈ రాత్రి రేపు చికెన్ తిందు కానీ అది నమ్మిక లేదు చాలా మందికి. నమ్ముటి నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తం సాధ్యం. చాలా మంది చప్ప తిండ్లు అయిపోయినాయండి. గింజన్నం, ఉద్దన్నం, కొంతమందికి రాత్రులు పెరుగన్నం, కొంతమందికి నైట్ నో ఫుడ్. ఏ ఫుడ్? ఇక్కడ అన్ని ఫాస్ట్ ఫుడ్. నీకు మాత్రం వెళ్తుంటే వాసన మసాలా మామూలుగా కొట్ల. నేను ఇందాక అన్న నేను అలా నడిచాను. బాబా నేను వెళ్ళినప్పుడే తెరిచాను మూత. ఇక చూడండి స్తోత్రం. హల్లెలూయా. బాబాయ్ నాకే భలే ఉందిరా. మళ్ళీ మొక్కలు ఎలా ఏలాడి తీసారండి బాబా. నేను అన్న చేసావు పడిపోవడానికి మామూలు విషయమేం కాదులేండి. ఎర్రగా అంత అందంగా ఉండి కూర. అన్నీ చూస్తే చూడండి, నడుచుకుంటే వెళ్తారు. మీరు పెన్షన్కి వెళ్తారా? మా అమ్మ మొత్తం వాసన వచ్చి మొక్క తినాలన్నా రాత్రికి వచ్చిన డాక్టర్ అంటాడు ఏమంటే నో ఫుడ్. ఏం చెప్పండి? వేసి రక్తమేయం. ఈ రాత్రి తినలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో నేను ఈ రాత్రి మీకు ప్రార్థన చేస్తాను. ఎంతమందికి చేయమంటారు చెప్పండి? నిజమేనా? ప్రేయర్ చేస్తా. తినలేని స్థితిలో, ఏడుపు స్థితిలో ఉన్న నీవు రేపటి నుంచి మంచిగా సంతోషంగా ఇంట్లో కూర్చొని తింటావు. ఆమెనా? నిజం చెప్తున్నా. ఆమెనానండి. హల్లెలూయా. బైబిల్లో అరే తమ్ముడా కుదురుకండు, నేను మంచివాడిని కదరా బాబా, అంత కుదురుకండు. బైబిల్లో ఒక అమ్మ ఉంది. తన పేరు హన్న. వినండి. తనకి పిల్లలు లేరు. ఈ పిల్లలు లేకపోయేసరికి తినకు అన్నం తినబుద్ధి అవట్లా. ఏం తినాలనిపించట్లా? చెప్పాలి. అన్నం తినాలనిపించట్లేదు. ఈ పిల్లలు లేకపోయేసరికి తన పక్కన నాతో పెనిన్న మాటలతో పొడుస్తూ ఉంది. నీకు పిల్లలు లేరు, గుడ్రాలు నువ్వు, నీ బ్రతుకింతే, నీ లైఫ్ ఇంతే అని ఎత్తిపోటు మాటలతో చంపేస్తూ ఉంది. ఈ దినాల్లో చాలామంది కత్తిపోటు వంటి మాటలు కలిగిన వారు చాలామంది రోజు మనకు తగులుతూ ఉన్నారు. మాటలతోనే చంపేస్తున్నారండి చాలామంది. హృదయానికి ఎంత భయంకరమైన గాయమో. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మాటలతో చంపేస్తున్నారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు మాటలతో చంపేస్తారు. ఉన్నారా లేరా మీరే చెప్పండి.
ఎంతో మంది అండి ఈ రోజున కత్తిలు అక్కర్లేదు. ఈ రోజున చాలా మందికి మాటలు చాలు. ఒక్క మాట అంటేనండి ఆ హృదయం ఎంత పొడుచుకుపోతుందో. చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇవే కారణం, మాటలు. అలాంటి మాటలతో ఒక వ్యక్తి రోజు పొడుస్తుంది. నీకు పిల్లలు లేరు, నీ బ్రతికింతే, నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇంతే, నువ్వు నక్కల రోడ్డు వెళ్ళు, టెక్కల రోడ్డు వెళ్ళు, డక్కల రోడ్డు వెళ్ళు, ఏ రోడ్డు వెళ్ళినా నీ బతికింతే, నీకు పిల్లలు పుట్టరో, నాకు చూడు ఎంతమంది పిల్లలు ఉన్నారో, నేను చూడు ఎంత సంతోషంగా ఉన్నానో అని చాలా మంది అత్తగారులు కానీ కుటుంబస్తులు కానీ ఎంతో మంది మాట్లాడుతుంటే తన గుండె వేదనతో ఉండిపోయిందండి. ఇక అన్నం ఏం తింటుందండి? అన్నం ముందు కూర్చుంటే మాటలు అనిపిస్తున్నాయి, తినాలనిపించట్లేదు, వేదన వచ్చేస్తుంది. ఒక ముద్ద తిందామన్నా సరే లోపలికి వెళ్ళట్లేదు, ఏడుస్తూ ఉంది. తన